ఓకే. హాయ్ ఫ్రెండ్స్. 2026లో యూట్యూబ్ ఎలా ఉండబోతుంది? అంటే ఎలాంటి అప్డేట్స్ తేబోతుంది? ఏంటి? వీటి గురించి ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామంది యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా! ఎ ఇవి తెలుసుకోండి. ఇప్పటిదాకా యూట్యూబ్ ఎలా ఉందో మీ అందరూ చూసారు. బట్ ఇక మీదట ఎలా ఉండబోతుందో చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. అండ్ అట్లాగే ప్రతి ఒక్కరిని యూట్యూబ్‌లోకి రమ్మని చెప్తాను. ఎందుకంటే మీరు పార్ట్ టైమ్ లాగా చేసుకున్న మీకు అమౌంట్ అయితే వస్తదండి. ఖచ్చితంగా ఫుల్ టైమ్ యూట్యూబర్ లాగే ఉండాలని నేనైతే చెప్పను. సో, పార్ట్ టైమ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ వీడియోలో నేను 2026లో యూట్యూబ్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి? దీని గురించి అయితే చెప్తాను. సో, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చండి. ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అండ్ వీడియో చూసి మీకు మీ ఒపీనియన్ ఏంటి అప్డేట్స్ మీద అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా? ఇక మనం స్టార్టింగ్‌లోకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ 2025లో బాగా ఎక్కువైపోయింది. సో, ఇప్పుడు 2026లో రీయూజ్డ్ కంటెంట్‌కి ఫుల్ స్టాప్ అయితే పెడతారు. అంటే ఇక వీళ్ళు ఒరిజినల్ కంటెంట్ చేసేంత వరకు గూడా వీళ్ళ ఛానెల్స్‌నయితే మానిటైజేషన్ అప్రూవల్ అయితే ఇవ్వరు. సో, ఒకవేళ అంటే ఇక్కడ ఎన్ని సార్లు రీఅప్లై చేసినా మానిటైజేషన్ అవ్వని ఛానెల్స్ ఉంటాయి గదా! ఎక్కువ స్పామ్ కంటెంట్ చేస్తా ఉంటారు. ఏది పడితే అది నోటికొచ్చింది తీసుకొని చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి డౌన్‌లోడ్ చేసి ఇందులో పెడుతూ ఉంటారు గదా! సో, అలాంటి ఛానెల్స్‌ని టెర్మినేట్ కూడా చేయొచ్చండి. అంటే ఛానెల్ తీసేయొచ్చు. ఓకేనా? కాబట్టి మాక్సిమం రీయూజ్డ్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ మీద డిపెండ్ అయ్యి ఎవరియో తీసుకొచ్చి వీడియోలు తీసుకొచ్చి ఇందులో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. లేపోతే వేరే ప్లాట్‌ఫామ్‌లో ఉన్న వీడియో డౌన్‌లోడ్ చేసుకొని నా ఛానెల్‌లో పెట్టేసుకుంటాను. నేను డబ్బులు సంపాదించుకోవచ్చు. సో, ఇట్లా వేరే చాలామంది చెప్తా ఉంటారు. ఇట్లా కూడా డబ్బులు సంపాదించొచ్చు వేరే వాళ్ళ వీడియోస్ వాడి అని అంటారు. కానీ అదంతా ట్రాష్ అండి. డబ్బులు రావు. ఓకేనా? సో, ఆహ్, ఇట్లాంటి ఆలోచనలుంటే మాత్రం మీకు యూట్యూబ్ ఛానెల్ అయితే కరెక్ట్ కాదండి. 2026లో సో, ఇలాంటి ఛానెల్స్ మీద ఎక్కువ నిఘా పెట్టి తీసేయడానికే ఛాన్స్ ఉంటది. ఓకేనా? కొద్దిగా కూడా కనికరం ఉండదు. సో, అది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఏఐ కంటెంట్ అండి. ఈ 2025లో చాట్‌జీపీటీ గానివ్వచ్చు, పర్‌ప్లెక్సిటీ సో, ఇట్లా చాలా ఏఐ చాట్‌బాట్స్ వచ్చినాయి మనకి. సో, ఏఐని యూజ్ చేసుకొని చాలామంది కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నారు. సో, ఏది పడితే అది చేసేస్తూనే ఉన్నారు. సో, ఏఐని మీరు ఉపయోగించండి. ఎట్లా ఉపయోగించాలి? మీ కంటెంట్ సెర్చ్ చేయడానికి. అంటే ఇగో నాకు ఈ ఫ్యాక్ట్ కావాలి. దీని గురించి నాకు బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వు అని అట్లా స్క్రిప్ట్ రాసుకోవటం పర్పస్ కానీ ఇట్లాంటివి చేయొచ్చు. ఓకేనా? అంతేగాని డైరెక్ట్‌గా ఏఐనే తీసుకొచ్చి యూట్యూబ్‌లో పెట్టకూడదండి. ఇప్పుడు రీసెంట్‌గా ఒక 2 ఛానెల్స్‌నైతే యూట్యూబ్ బ్లాక్ చేసింది. అంటే బ్యాన్ చేసేసింది. వాళ్ళు చాలా పెద్ద సబ్‌స్క్రైబర్ బేస్ ఉన్న ఛానెల్స్ అనమాట. సో, వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే, ఈ మూవీ ట్రైలర్స్ 'అవతార్' మూవీ రాకపోయినా వచ్చినట్టుగా క్రియేట్ చేయటము. సో, అది అఫీషియల్ ట్రైలర్ అన్నట్టుగా జనాల్ని ఏమంటారు బ్లేమ్ చేయటము. సో, ఇట్లాగా ఒక ఫేక్ కంటెంట్ పెట్టేసి ఏఐతో క్యారెక్టర్స్‌ని జనరేట్ చేసేసి చేస్తా ఉన్నారనమాట. సో, ఇట్లాంటి ఛానెల్స్‌నైతే బ్యాన్ చేశారు. ఇప్పుడు 2026లో గూడా యూట్యూబ్ ఏం చేస్తదంటే, ఏదైతే ఫేక్ ఛానెల్స్ ఉన్నాయో, అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసే ఛానెల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఛానెల్స్‌నైతే ఖచ్చితంగా టెర్మినేట్ చేస్తారంటే వితౌట్ ఎనీ ఇంటిమేషన్. అంటే కనీసం మీకు మీ ఛానెల్ పోతుంది, ఇలాంటి కంటెంట్ పెట్టొద్దు అని జెప్పి ముందు వార్నింగ్ గూడా ఇవ్వరు. డైరెక్ట్‌గా ఛానెల్ తీసేసి, మీ ఛానెల్ తీసేసామని ఒక మెయిల్ ఇచ్చేస్తారు. ఓకేనా? మీరు మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి మీ ఛానెల్ తీసేస్తున్నామని జెప్పేస్తారు. సో, అలా ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడు మీకు అందరికి డౌట్ ఉంటది. అన్న మరి ఏఐని వాడకూడదంటే వాడండి. ఎక్కడ వాడాలి? మీ ఛానెల్‌లో టైటిల్ ఇవ్వాలి. ఒక వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఎలా ఇవ్వాలో తెలియకపోతే ఇగో నా టాపిక్ ఇది. దీనికి ఒక బెస్ట్ టైటిల్ రికమెండ్ చేయని టైటిల్ తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ తీసుకోవచ్చు. ట్యాగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ అట్లాగే థంబ్‌నెయిల్ డిజైన్స్ ఎట్లా చేయాలి అని చెప్పేసి అది చూపిస్తా ఉంటది. సో, దాన్ని చూసి మీరు సొంతంగా డిజైన్ చేసుకోండి. అట్లా అయినా సరే చేయొచ్చు. అండ్ మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏరియా 51 అనేది రెస్ట్రిక్టెడ్ ఏరియా. సో, దాంట్లో ఏలియన్స్ ఉన్నాయని కొంతమంది అంటారు. అండ్ అట్లాగే కొంతమంది మిలిటరీ బేస్ వర్క్ జరుగుతది యూఎస్‌కి సంబంధించి అని అంటారు. సో, అందరూ ఏరియా 51 ఎళ్ళడానికి అవకాశం లేదు గదా! సో, అలాంటప్పుడు ఏం జేస్తాము? ఏరియా 51 రెండర్ ఇమేజెస్ ఏమన్నా ఉంటే జనరేట్ చెయ్యి అని జెప్పేసి చాట్‌జీపీటీ గాని, లేపోతే జెమినైని గాని అడిగితే జనరేట్ జేసిస్తది. సో, మనం ఈ టాపిక్ జేసేటప్పుడు ఏరియా 51కి మనం వెళ్ళం గదా! కొన్ని జనరేటెడ్ పిక్చర్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద ఏస్తున్నాను చూడండి అని జెప్పేసి ఆ పిక్చర్స్ అక్కడే డిస్‌ప్లే చేయొచ్చు. అలా వాడండి. ఓకేనా? అలా వాడితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, ఏఐ మీద ఫుల్లుగా డిపెండ్ అయిపోయి, ఇక నేను ఏఐని వాడేస్తా ఫుల్లుగా ఈ ఛానెల్ కోసం అనంటే మాత్రం ఇబ్బంది పడతారండి.
లిమిట్స్‌లోనే వాడండి ఏఐని. ఓకేనా? ఎందుకంటే యూట్యూబ్ ఎప్పటినుంచో చెప్పేది ఇదే. ఇంక మీదట చెప్పబోయేది కూడా ఇదే. ఒరిజినల్ కంటెంట్ క్రియేషన్‌కే యూట్యూబ్ వాల్యూ ఇస్తది. వాళ్ళకే డబ్బులు బాగా వస్తాయి. అండ్ అట్లాగే వాళ్ళ ఛానలే సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటది పోకుండా. ఓకేనా? సో, అది. అండ్ మూడో విషయం ఏంటంటే 2026లో యూట్యూబ్ షార్ట్స్ రెవెన్యూని ఎన్హాన్స్ చేయబోతుందండి. అంటే రెవెన్యూ సోర్స్‌ని ఇంకా పెంచుతుంది. షార్ట్ వీడియోస్‌కి ఇప్పుడు దాకా తక్కువ రెవెన్యూ వస్తుంది గదా! ఇక మీదట 2026లో యూట్యూబ్ షార్ట్స్ ఎవరెవరైతే అప్‌లోడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి రెవెన్యూ అంటే డబ్బుల్ని పెంచబోతుంది. ఇదివరకు దాకా మీకెంత వచ్చిందో సో, దాంతో పోల్చుకుంటే ఇంకా మీకు బెటర్‌గా డబ్బులొస్తాయండి. ఓకేనా? షార్ట్ వీడియోస్ చేసే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. సో, అందులో మాత్రం డౌటే లేదు. ఎందుకంటే రీసెంట్‌గా కొన్ని టెస్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. వీడియోస్ మధ్యలో యాడ్స్‌ని నాన్ స్కిప్పబుల్ యాడ్స్‌ని ఇన్సర్ట్ చేసి అది అంటే అదే బీటా టెస్టింగ్‌లో ఉంది. సో, అవి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతే అది మనకి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతది. అండ్ అట్లాగే క్రియేటర్స్‌కి గూడా కొద్దిగా ఫేవరబుల్‌గా షార్ట్స్ ప్లాట్‌ఫామ్‌ని రీడిజైన్ చేయబోతున్నారు. సో, అది కొన్ని ప్లాట్‌ఫామ్స్ అయితే విచిత్రంగా చూపిస్తున్నాయి. కొన్నైతే బావున్నాయి. కొన్నైతే కొంచెం క్లిక్ అవ్వకుండా ఉన్నట్టుగే ఉన్నాయి. సో, చూద్దాం ఫైనల్‌గా మనకేంటంటే అఫీషియల్ అప్డేట్ వచ్చేంత వరకు మనం ఎన్ని మాట్లాడుకున్నా వేస్ట్. 2026లో మాత్రం యూట్యూబ్ షార్ట్స్ చేసే క్రియేటర్స్‌కి మంచి లైఫ్ ఉంటది. నాకు తెలిసినంత వరకైతే ది బెస్ట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఏఎస్ఎంఆర్ కంటెంట్ చాలా అండర్ రేటెడ్ కంటెంట్. అంటే అండర్ రేటెడ్ ఇన్ ద సెన్స్ మన తెలుగు పీపుల్ చూడటం చాలా తక్కువ. మామూలుగా ఔటర్ కంట్రీస్ బాగా ఎక్కువ చూస్తారు. సో, ఇప్పుడేంటంటే ఎక్కడెక్కడైతే ఏఎస్ఎంఆర్ కంటెంట్ ఏఎస్ఎంఆర్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నాననుకోండి. సో, ఈ ఫోను మాటలుండవు. వీడియోలో మాటలేముండవు. సో, ఇట్లా మనిషి మొహం కూడా కనిపించకుండా ఫోన్ బాక్స్ ఓపెన్ చేసి ఆ ఫీల్ ఆ ఫీల్ అది మీకేంటంటే ఫస్ట్ పర్సన్ వ్యూలో పెట్టి చూపిస్తారనమాట. అంటే అతని ఫేస్ కనిపించదు. అతని చేతులు అండ్ ఆ ప్రొడక్టే కనిపిస్తది. ఆ బాక్స్ ఓపెన్ చేసి, ఆ కవర్ సౌండ్, ఆ ఫోన్ ఓపెన్ చేశాక ఆ ఫోన్ ఎలా ఉంది, ఇట్లాగా మాటలేమి ఉండవనమాట. సో, దాన్ని ఏఎస్ఎంఆర్ అంటారు. కొంతమంది కుకింగ్‌లో కూడా ఏఎస్ఎంఆర్ చేస్తా ఉంటారు. ఏం మాట్లాడకుండా కుకింగ్ వీడియోస్ చేస్తా ఉంటారు. మనకు తెలిసిన ఫేమస్ ఛానల్ 'ద గ్రేట్ ఇండియన్ ఏఎస్ఎంఆర్' అని చెప్పేసి తమిళ్ అనుకుంటా వాళ్ళు. నాకు ప్రాపర్ ఐడియా లేదు. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీలో కూడా చాలామంది చూసుంటారు ఆ ఛానల్‌ని. సో, అట్లాంటి ఏఎస్ఎంఆర్ ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో, సో, అట్లాంటి ఛానెల్స్‌ని ఇంకొంచెం పుష్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇట్లాంటి కంటెంట్ ఎవరైతే చేయడానికి వస్తున్నారో, వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఏఎస్ఎంఆర్ కంటెంట్ ఏంటంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం చూస్తా ఉంటారు. ప్రశాంతత కోసం చాలామంది స్ట్రెస్‌కి గురవుతా ఉంటారు గదా! ఈ వీళ్ళ అనాలిసిస్ ప్రకారం ఏఎస్ఎంఆర్ వీడియోస్ చూస్తే ఉంటే మనిషి చూసేటప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అనేది తగ్గుతుంది అని జెప్పేసి, ఇక మీదట ఎవరెవరైతే ఏఎస్ఎంఆర్ కంటెంట్ కోసం యూట్యూబ్‌లోకి వస్తారో వాళ్ళని డిసాటిస్ఫై చేయకుండా సాటిస్ఫై చేసే విధంగా ఏఎస్ఎంఆర్ ఛానెల్స్‌కైతే కొద్దిగా పుష్ ఇస్తామని జెప్పేసయితే చెప్తున్నారు. మీలో ఇంకెవరైనా సరే ఏఎస్ఎంఆర్ కంటెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు స్టార్ట్ జేయొచ్చండి. నెక్స్టొచ్చేసి ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను. యూట్యూబ్ నుంచి అప్డేట్స్ వచ్చాయి. అవి చదువుతున్నాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను. సో, ఇది ఒరిజినల్ కంటెంట్ అవుతదండి. కెమెరా ముందుకొచ్చి ఓన్ వాయిస్ ఇచ్చి చేసేవాళ్ళు ఉంటారు గదా! సో, మీకు ఇంకా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. సో, ఇట్లాగా ఎవరెవరైతే కెమెరా ముందుకొచ్చి ఒరిజినల్ వీడియోస్ చేస్తారో వేరే వాళ్ళ వీడియోస్ వాడకుండా వేరే వాళ్ళ సినిమాలు, పాటలు ఏది తీసుకోకుండా ఒరిజినల్ జేస్తారో, సో, ఇవి ఒరిజినల్ కంటెంట్ క్రియేషన్ అంటారు. సో, ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారో 2026లో వాళ్ళకింకా ప్రిఫరెన్స్ పెంచుతారండి. అంటే రెవెన్యూ కొద్దిగా వీళ్ళకి ఇంకొంచెం బూస్ట్ చేయటము అండ్ అట్లాగే ఏదైనా రెవెన్యూలో స్పెషల్ టూల్స్ యాడ్ చేయటము. సో, ఇట్లాగా ఉంటాయండి. అండ్ మానిటైజేషన్ వైస్‌గా ఆబ్వియస్‌లీ ప్రతి సంవత్సరం ఇచ్చే గ్యారంటీ అయితే ఇస్తున్నారు. ఒరిజినల్ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకి మానిటైజేషన్ అయితే తీయరు. మానిటైజేషన్ రన్నింగ్‌లోనే ఉంటది అట్లా. అండ్ అట్లాగే క్రియేటర్స్ అందరికీ ఆబ్వియస్‌లీ ఫ్యూ మోర్ ఇన్‌కమ్ సోర్సెస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనకి 2025లో చూసుకుంటే చాలా ఆప్షన్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ అంటే మనం ప్రొడక్ట్స్‌ని వీడియోస్ మీద ట్యాగ్ చేయటము అండ్ అట్లాగే మర్చండైజ్ కానివ్వచ్చు. సో, మనం ఏదైనా ఒక ఆన్‌లైన్ షాప్ లాంటిది జనరేట్ చేసేసి దాంట్లో ప్రొడక్ట్స్ యాడ్ చేసి సెల్ చేయటం. సో, ఇట్లాంటివి తీసుకొచ్చారు కదా! ఇప్పుడు 2026లో ఇంకా కన్వీనియంట్‌గా ఆడియన్స్ ఈజీ టు యాక్సెస్ అంటే ఆహ్, ఏదైనా సరే మనం మ క్రియేటర్‌కి ఉపయోగపడే ఇన్‌కమ్ సోర్స్ ఒకటి జనరేట్ చేస్తారు. సో, దాన్ని ఆడియన్స్ త్రూ తీయించాలి అని అనుకుంటే ఆడియన్స్‌కి ఈజీ టు యాక్సెస్ ఉండేటట్టుగా చేస్తారు. అండ్ అట్లాగే క్రియేటర్స్ ఇప్పుడు ఎట్లాగైతే ప్రొడక్ట్స్ ఈ ఆప్షన్స్ తీసుకొచ్చారో
అండ్ నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఆప్షన్స్ ఇంకా మరెన్నో తీసుకొస్తారు. అంటే క్రియేటర్స్‌కి ఇంకొంచెం రెవెన్యూ ఎక్కువ వస్తది. ఆబ్వియస్‌లీ ఇక్కడ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు మీరు రూ. 100 సంపాదించారంటే వాడికి ఖచ్చితంగా రూ. 45 ఇవ్వాలి గదా! వాడి కమిషన్ వాడు తీసేసుకుంటాడు. కాబట్టి మీకు రెవెన్యూ వాడు అంటే మీకు ఎంత ఎక్కువ డబ్బులొచ్చే అవకాశాలు క్రియేట్ చేస్తాడో ఆబ్వియస్‌లీ వాడు కష్టపడకుండా వాడికి గూడా ఆ షేర్ ఎళ్ళిపోతది గదా! సో, అట్లా. కాబట్టి 2026లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశాలు యూట్యూబ్ మనకివ్వబోతుంది. అలాగే రూల్స్‌ని ఆబ్వియస్‌లీ ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ ఇయర్ గూడా రూల్స్‌ని అప్డేట్ చేస్తా ఉంటారు. మాక్సిమం ఇప్పుడు రూల్స్ అంటే మనకి జస్ట్ క్యాజువల్ రూల్స్ ఉంటాయి. కాకపోతే క్రియేటర్స్ మీద కొద్దిగా ప్రెషర్ పడతది. వేరే వాళ్ళ అంటే క్రియేటర్స్ అంటే ఎవరైతే వేరే వాళ్ళ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటారో సొంత కంటెంట్ గాకుండా ఎవరి అయినా సినిమాలు తీసుకొని వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయటం. సో, ఇట్లాంటి కంటెంట్ ఎవరైతే చేస్తారో సో, అది కొంచెం థర్డ్ పార్టీ మీద బేస్ అయ్యి ఉంటది. అలాంటి ఛానెల్స్‌కి కొంచెం ప్రాబ్లమ్ గానీ, ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి. అండ్ ఇక్కడ చాలామందికొచ్చే డౌట్ ఏంటంటే, "అన్న మరి మానిటైజేషన్ రూల్స్ మారుతాయా? అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మారుతదా?" అని అంటారు. మాక్సిమం మార్చరు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 4000 గంటలు 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే మీ ఛానెల్ ఫుల్ మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవడానికి ఉంది కదా! అండ్ అట్లాగే షార్ట్ వీడియోస్ చూసుకుంటే 10,000,000 వ్యూస్ అండ్ 1000 మంది సబ్‌స్క్రైబర్స్ కామన్. ఈ రెండిట్లో ఏదో ఒకటొచ్చినా చాలు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూల్ అయితే ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మాక్సిమం ఇదే ఉంటది. మాక్సిమం చేంజెస్ అయితే ఏం జరగవు. ఒకవేళ జరిగితే గనక కొద్దిగా క్రియేటర్‌కి టైట్‌గానే రూల్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంటది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మారితే మరి వాళ్ళెలా తీసుకొస్తారో తెలీదు. బట్ మాక్సిమం ఇప్పుడున్న ఆహ్, అప్డేట్స్ ప్రకారం ఈవెన్ బీటా టెస్టింగ్స్‌లో గూడా కొత్త ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు. కాబట్టి మాక్సిమం ఇవే కంటిన్యూ అవుతాయండి 2026లో గూడా. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్ళీ నాకు ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అన్నా ఇయర్ మారుతుంది గదా! మరి వీళ్ళు రూల్స్ ఏమన్నా మారుస్తారా మానిటైజేషన్‌కి సంబంధించి అని అడుగుతున్నారు. కాబట్టి మాక్సిమం మార్చరు. యాస్ ఆఫ్ నౌ అప్డేట్స్ కూడా ఏం లెవ్వు. అండ్ యూట్యూబే కొంచెం ప్లాట్‌ఫామ్‌ని డిఫరెంట్‌గా రీడిజైన్ జేయడానికి ట్రై జేస్తుంది. కాబట్టి వాళ్ళు మొత్తం దాని మీద వర్క్ జేస్తున్నారు గాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా మాక్సిమం మారదు. ఓకేనా? దాని గురించయితే మీరు కంగారు పడకండి. సో, ఇదండి ఓవరాల్‌గా. అండ్ ఇక ఏదన్నా చిన్న చితక అప్డేట్స్ తీసుకొస్తే తీసుకురావచ్చు. అంటే చూసే వ్యూవర్స్‌కి లైక్ బటన్ అనేది ఇంకొంచెం బెటర్‌గా కనిపించేటట్టుగా అండ్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ కొంతమంది ఫోన్‌లో బ్లాక్ చేసుకుంటారు. అవి సజెషన్ పేజ్‌లో వచ్చేటట్టుగా అండ్ అట్లాగే క్రియేటర్స్‌కి ఐ మీన్ ఎవరైతే సబ్‌స్క్రైబర్స్ ఉంటారో సబ్‌స్క్రైబర్స్‌కి కూడా కొద్దిగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఎవరైనా సరే బాగా కంటెంట్ ఇరిటేట్ చేస్తున్నారనుకోండి, వాళ్ళ కంటెంట్‌ని ఫ్రీక్వెంట్‌గా రికమెండ్ చేయకుండా ఆపటము. ఒకవేళ ఎవరైతే ఇరిటేట్ అయిన ఛానెల్స్ ఉన్నారో, ఆ ఛానెల్స్‌లో ప్రీవియస్ వీడియోస్‌తో పోల్చుకుంటే ప్రెజెంట్ ఒక వీడియో వైరల్ అవుతుందనుకోండి. ఆ వీడియోని ఏదో రకంగా మళ్ళీ ఈ పాత వ్యూవర్స్‌కి రికమెండ్ చేయటం. సో, ఇట్లాంటి ఆప్షన్స్ అయితే తీసుకురావచ్చు. వాళ్ళైతే మనకి చాలా వరకు క్రియేటర్స్‌కి అండ్ అట్ ద సేమ్ టైమ్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కూడా ఆలోచించి మేము అప్డేట్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. సో, ఇదండి 2026లో యూట్యూబ్ అయితే ఇలాగే ఉండబోతుంది. అండ్ మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీ జర్నీ 2026 ఒకటో తారీఖే స్టార్ట్ చేద్దాం. అట్లా సెంటిమెంట్స్ ఏం పెట్టుకోకండి. అండ్ ఆల్సో 2025లో ఛానెల్ స్టార్ట్ చేసాం. 2026లో రూల్స్ మనకు అప్లై అవ్వవు. అట్లా ఏమి అనుకోకండి. మీరు ఈవెన్ 2012లో మీ ఛానెల్ పెట్టినా గానీ 2026లో మీరు రీస్టార్ట్ చేసుకోవచ్చు. పాత ఛానెల్ అయినా, కొత్త ఛానెల్ అయినా అందులో పాడైపోయేది ఏమి ఉండదండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. ఆ ఛానెల్‌కి అప్లై అయిపోతాయి ఆటోమేటిక్‌గా. మనం చేసేది కూడా ఏమి ఉండదు. కాకపోతే చిన్న చిన్న సెట్టింగ్స్ మనం మోడిఫై చేసుకుంటే దట్స్ ఇట్ సరిపోతది. ఓకేనా? సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. ఐడీ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. యాప్ నేమ్ ప్లస్ ఐడీ 2 ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. అండ్ అట్లాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మాక్సిమం మీరు ఫాలో అవ్వండి అబ్బా! మీరు ఫాలో అయితే ఏంటంటే మీ కామెంట్‌ని డైరెక్ట్‌గా అక్కడ ఫాలోవర్స్ లిస్ట్ నుంచి వెళ్లి చూడడానికి ఉంటది. కొన్ని కామెంట్స్ కొన్ని మెసేజ్‌లు ఏమవుతున్నాయి అంటే స్పామ్‌లోకి వెళ్ళిపోతున్నాయి ఆటోమేటిక్‌గా. నేను ఇప్పుడు స్పామ్ బాక్స్‌లోకెళ్ళి చూడడానికి గూడా నాకు ఇన్‌స్టాగ్రామ్ యాక్సెస్ ఇవ్వట్లేదు. అట్లా. అదే మీరు ఫాలో అయ్యారనుకోండి, మీ ఐడీ మీద టచ్ చేసి డైరెక్ట్‌గా నేను మీకు మెసేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఏదో నాకు ఫాలోవర్స్ వచ్చేస్తారు అని గాదు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్నా ఏం జేసుకోలేం గదా! ఎందుకంటే డబ్బులు గూడా రావు ఇన్‌స్టాగ్రామ్‌లో. కానీ ఫాలో అవ్వండి అని ఎందుకు జెప్తున్నానంటే, అక్కడ మీ ఫాలోవర్స్ లిస్ట్‌లోకెళ్ళి అక్కడి నుంచి మీ పేరు నేను సెలెక్ట్ చేసి అంటే మీ అకౌంట్ మీద కొట్టి మీకు డైరెక్ట్ మెసేజ్ చేయడానికి ఆప్షన్ ఉంటది. అందుకే ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. అది మీ మంచికే చెప్పేది. ఇక మీ ఇష్టం. ఓకేనా?
అండ్ చెప్పాను కదా! ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్‌లో కాల్ చేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.